హాయ్ ఎవ్రీవన్. టుడే మన టాపిక్ వచ్చేసి యూనిట్ ధర. సో యూనిట్ ధర అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం ఉదాహరణకి ఏది తక్కువ అనే దానికి ఒక ఉదాహరణతో చూద్దాం. ఉదాహరణకి నీ దగ్గర ఒక చిన్న బిస్కెట్ కాస్ట్ 20 రూపీస్. అలానే పెద్ద బిస్కెట్ ప్యాకెట్ కాస్ట్ 50 రూపీస్. సో ఈ రెండింటిలో ఏది తక్కువకి వస్తుంది మనకి? సో అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో దీనికోసం మీరు ఎక్కువగా ఆలోచించవద్దు. ఈరోజు నేను దీనికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. లెట్స్ అబ్జర్వ్. ఓకే, ముందుగా మనం యూనిట్ ధర అంటే డెఫినేషన్ అయితే చూద్దాం ఫస్ట్. అంటే యూనిట్ ధర అంటే ఏంటి? ఒక వస్తువు ధర. అంటే ఒక వస్తువు ధరని కనుక్కోవడాన్ని మనం, అంటే మన దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నా సరే సేమ్ వస్తువులు ఉన్నప్పుడు అందులో ఒక వస్తువు ధర ఎంత ముందు ఫైండ్ అవుట్ చేసి తర్వాత మిగతా అన్ని వస్తువుల ధర కనుక్కుంటాను. సింపుల్గా చెప్పాలంటే ఒకటి ధర ఎంత. ఓకే, ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? అంటే ఏదైనా వస్తువుల్ని సింపుల్గా మనం కంపేర్ చేయడానికి, పోల్చడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, దీనికి ఒక ఇచ్చిన ఫార్ములా చూద్దాము. ఫార్ములా ఏంటి? యూనిట్ ధర ఈజ్ ఈక్వల్ టు మొత్తం ధర బై వస్తువుల సంఖ్య. యూనిట్ ధర ఈజ్ ఈక్వల్ టు మొత్తం ధర బై వస్తువుల సంఖ్య. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఎందుకని? ఒక యూనిట్ ధర కావాలంటే ఆ ఐటమ్స్ యొక్క మొత్తం ధర బై మొత్తం ఎన్ని వస్తువులు ఉన్నాయో దాన్ని భాగిస్తే మనకు ఒక్క యూనిట్ ధర ఎంత అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఒక ఉదాహరణ చూద్దాం, దాన్ని బట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టే ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ ధర ఎంత? చిన్న బిస్కెట్ ప్యాకెట్ ధర ఎంత? 10 రూపాయలు. ఆ బిస్కెట్ ప్యాకెట్కి వెయిట్ ఎంత? 50 గ్రామ్స్, 50 గ్రామ్స్. ఓకే, అంటే 50 గ్రామ్స్ బిస్కెట్ ప్యాకెట్ ధర 10 రూపీస్. అలాగే 200 గ్రామ్స్ బిస్కెట్ ప్యాకెట్ ధర ఎంత? 40 రూపీస్. ఇందులో ఏది తక్కువ ధరకు మనకు వస్తుంది అనేది మనం కనుక్కోవాలన్నమాట. సో కనుక్కోవాలంటే ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి? 50 గ్రామ్స్ ధర 10 రూపాయలు, అలాగే 200 గ్రామ్స్ ధర 40 రూపీస్ ఇచ్చాడు కదా. ఫస్ట్ 1 గ్రామ్ ధరకు మనం కనుక్కుంటాం అనమాట. అంటే ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 50 గ్రాముల ధర ఇచ్చాడు. 50 గ్రాముల ధర ఎంత? 10 రూపాయలు. సో ఇందులో 1 గ్రామ్ ధర ఎంత? 1 గ్రామ్ ధర కావాలంటే 10/50. ఓకే, 0 క్యాన్సిల్ అయిపోతే 1/5 అంటే ఎంత మనకి? 1/5 అంటే 0.20 రూపీస్. ఓకేనా? అంటే ఏం లేదు, 1/5 అంటే 5తో 1 భాగించడమే. ఓకేనా? నెక్స్ట్ రెండోది చూద్దాం ఒకసారి. రెండోది ఏమి ఇచ్చాడు? 200 గ్రాముల బిస్కెట్ ప్యాకెట్ ధర ఎంత అన్నాడు? 40 రూపీస్ అన్నాడు. అంటే 1 గ్రామ్ ధర ఎంత కనుక్కోవాలంటే 40/200 అనమాట. సో ఇక్కడ కూడా 0 క్యాన్సిల్, 2 అనేది 2లో పోతే ఇది 2/10. 2/10 అంటే ఇది కూడా 0.20. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రెండింటి యొక్క బిస్కెట్ ప్యాకెట్ల 1 గ్రామ్ ధర ఎంత వచ్చింది? రెండు సేమ్ వచ్చింది, అంటే 0.20 వచ్చింది అనమాట. ఓకే, ఈ రెండింటిలో ఏదో డిఫరెన్స్ లేదు కాబట్టి ఈ రెండు ఒకే ధరకు వస్తాయి, సేమ్ ధరకు వస్తాయని మనం ఒక అవగాహనకి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇంకొక ఉదాహరణ చూద్దాం. పెరుగు ప్యాకెట్ ఏ. ఒక పెరుగు ప్యాకెట్ ఉంది, కర్డ్ ప్యాకెట్. పెరుగు ప్యాకెట్ ఏ ఎంత? ఆ పెరుగు ప్యాకెట్ వెయిట్ ఎంత? 500 ml. 500 ml కాస్ట్ ఎంత? 30 రూపీస్. పోనీ 40 రూపీస్ అనుకుందాం. ఓకే, అలాగే పెరుగు ప్యాకెట్ బి. సో అది 1 లీటర్ అంట, అది ఎంత ఉందంట? 60 రూపీస్ అంట. అంటే పెరుగు ప్యాకెట్ ఏ 500 mlది 40 రూపీస్, అది 1 లీటర్ కావాలంటే 60 రూపీస్ అవుతుంది. సో ఈ రెండింటిలో ఏది తక్కువ ధరకు వస్తుందో మనం కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చిన 500 ml 40 రూపీస్ అన్నాడు కదా, అంటే 1 ml ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 1 ml ఎంత? 40/500. 0 క్యాన్సిల్,
అండ్ ఆల్సో 50/4 చేస్తే మనకి ఎంత 0.08 రూపీస్ వస్తాయి అనమాట. ఓకే, 0.08 అనేది రావడం జరుగుతుంది. అలాగే ప్యాకెట్ బి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 60 రూపీస్ అన్నాడు. అంటే అప్పుడు 1000 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 60 రూపీస్. మనం 1 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే 60/1000 వేసుకుంటాం. 0 క్యాన్సిల్. ఇప్పుడు 6/100 అంటే 0.06 రూపీస్ అనమాట. సో ఈ రెండింటిలో ఏది తక్కువది? మనకి 0.6 అనేది తక్కువ అనమాట. కాబట్టి పెరుగు ప్యాకెట్ బి అనేది మనకి తక్కువ రేటుకు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో పెరుగు ప్యాకెట్ బి అనేది ఎక్కువ అంటే 0.08 అంటే ఎక్కువ కదా. సో కాబట్టి మనకు పెరుగు ప్యాకెట్ బి అనేది మనకి తక్కువ రేటుకి రావడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా మీ అందరికీ? నెక్స్ట్ ఈ యూనిట్ ధరని మనం నిజ జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అనేది చూద్దాం అనమాట. ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం మనం? పెట్రోల్ బంకులో పెట్రోల్ దగ్గర ఉపయోగిస్తాం అనమాట. పెట్రోల్ దగ్గర 1 లీటర్ 2 లీటర్స్ అని అంటాం కదా. 1 లీటర్ per లీటర్ 1 లీటర్ కాస్ట్ ఎంత అనుకుంటే అడుగుతాం కదా. అలాగే నెక్స్ట్ గ్రాసరీ షాప్లో మనం ఏమైనా గ్రాసరీ కొంటాం కదా. 1 kg రైస్ ఎంత, 1 kg రైస్, 1 kg షుగర్ ఎంత, 1 kg సాల్ట్, ఇలా అడుగుతాం కదా. సో ఇక్కడ కూడా ఒక యూనిట్ ధర అనేది మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అలానే ఫ్రూట్స్ కొనేటప్పుడు ఏమంటాం మనం? 1 ఫ్రూట్ ధర ఎంత అని అడుగుతాం. ఫస్ట్ 1 ఫ్రూట్ ఎంతకు వస్తుంది అని అడుగుతాం. అలాగే 1 kg ఆఫ్ ఫ్రూట్స్ ఎంతకు వస్తాయి అనేది కూడా మనం అడగడం జరుగుతుంది. సో ఇలా మనం యూనిట్ ధరను అనేది మన నిజ జీవితంలో రకరకాల చోట్ల మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే ఇంకెక్కడెక్కడ ఉపయోగిస్తాం? సేవ్స్ మనీ. మనం బడ్జెట్ నెలవారీ ఖర్చులు వేసుకునేటప్పుడు కూడా డబ్బు సేవింగ్ కూడా మనం ఈ యూనిట్ ధర అనేది ఉపయోగిస్తాం అనమాట. అలాగే ఎవరో కూడా మనం మోసం చేయకుండా, చీటింగ్ చేయకుండా కూడా మనం మన యూనిట్ ధర అనేది బాగా నేర్చుకుంటే మనం ఎవరి దగ్గర మోసపోకుండా ఉంటాం. ఓకే, అలాగే మంచి ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోవడానికి కూడా మనకి యూనిట్ ధర అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనకి యూనిట్ ధర తెలియకపోతే కనుక మనం చాలా రాంగ్ ప్రోడక్ట్లే రాంగ్ ప్రైజులకి అనేది కొనడం మనం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు మీకు బాగా యూనిట్ ధర అంటే ఏంటో మీకు బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక క్విక్ ప్రాక్టీస్ చేద్దాము. మీకు ఎంతవరకు ఈ టాపిక్ అర్థమైందని చూద్దాం. క్విక్ ప్రాక్టీస్. నేను ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తాను. ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఒక 20 సెకండ్లు టైం ఇస్తాను. సో 20 సెకండ్ల టైంలో ఎవరైతే ముందుగా చేస్తారో నేను చూస్తాను అనమాట. ఓకే, చాక్లెట్ ఏ ఉంది. చాక్లెట్ ఏ ప్రైస్ ఎంత? 100 గ్రామ్స్ ప్రైస్ 40 రూపీస్. అలానే చాక్లెట్ బి ఉంది. సో 150 గ్రామ్స్ ఉందంటే ఈ చాక్లెట్ బి ఎంత ప్రైస్? 60 రూపీస్. సో ఈ రెండింటిలో ఏది తక్కువ వస్తుందో తక్కువ ధరకు వస్తుంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వస్తుందా, బి వస్తుందా అనేది. లెట్స్ స్టార్ట్. చేశారా? ఓకే, ఇప్పుడు నేను చేస్తాను చూడండి. చాక్లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 గ్రామ్స్ 40 రూపీస్ అన్నాడు కదా. అంటే మనకి 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 40/100. 40/100 అంటే 0 క్యాన్సిల్ అంటే 0.4 రూపీస్ వచ్చింది 1 గ్రాము. అలాగే చాక్లెట్ బి 60/150 అన్నాడు కదా. 0 క్యాన్సిల్ అయితే 6/15 అంటే ఇది కూడా 0.4 రూపీస్ అండి. సో ఇక్కడ కూడా ఈ 2 చాక్లెట్లు సేమ్ ప్రైస్ అనమాట. చాక్లెట్ ఏ, చాక్లెట్ బి కూడా మనకు ఒకే ధరకు వస్తాయి అన్నమాట. ఓకే, అర్థమైంది కదా బాగానే. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అనేది మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం మనం. యూనిట్ ప్రైస్ అంటే ఏం తెలుసుకున్నాం? యూనిట్ ధర అంటే ఏం తెలుసుకున్నాం? మొత్తం ధర బై మనం ఎన్ని వస్తువులు అయితే కొన్నామో అవి, అంటే క్వాంటిటీ, ఎన్ని వస్తువుల సంఖ్య లేదా వస్తువుల సంఖ్య. యూనిట్ ధర ఈజ్ ఈక్వల్ టు మొత్తం ధర బై ఎన్ని వస్తువులు కొన్నామో అవి అనమాట. ఓకే, ఈ టెక్నిక్తో మీరు ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఇది మీకు ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది మీకుగా తెలుసుకోండి. ఓకే, అలాగే నేను క్విజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్విజ్ని మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు
నేను డిస్క్రిప్షన్‌లో ఈ పీడీఎఫ్ మొత్తం మీకు ఫ్రీగా ఇస్తాను. అది డౌన్‌లోడ్ చేసుకొని ఆ క్విజ్‌ని అనేది చేస్తే మీకు ఈ టాపిక్ ఎంత అర్థమైందనేది మీకు ఒక అవగాహన రావడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఈ వీడియోలో కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాం. మరి ఒక కొత్త టాపిక్‌తో మళ్ళా మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఆల్.